నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులే. న్యూమరాలజీకి సంబంధించి కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం గురువుగారితో. గురువుగారు మనందరికీ సుపరిచితులే. ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే ఎనర్జీ వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు మున్ముందు మనం చర్చించబోతున్నాం. అలాగే మీకు ఎటువంటి ఆధ్యాత్మికంగా కానివ్వండి, న్యూమరాలజీకి సంబంధించి కానివ్వండి, లేదా ఆస్ట్రాలజీకి సంబంధించి కానివ్వండి, మీకు ఎలాంటి సమస్యలున్నా చక్కగా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ఈరోజు మరిన్ని పేర్లకి సంబంధించి విషయాలు తెలుసుకోబోతున్నాం. జయశంకర్ సిస్లా గారు నాతో పాటు ఉన్నారు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఈ వీడియో ద్వారా కన్నా ఇంకా మేము విపులంగా కనుక్కుంటే బాగుంటుంది, కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేసినా మీకు సంబంధించిన వివరాలు గురువుగారికి చెప్పడం జరుగుతుంది. లేదా మీరే డైరెక్ట్గా కూడా మాట్లాడుకోవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, చాలా మటుకు శ్రీనివాస్ అనే పేరు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉంటుంది, నాకు తెలిసి ఒక్కళ్ళన్నా ఉంటుంది. కానీ కొంతమంది శ్రీను అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాసు అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. శ్రీవాస్తవ అని పేరు పెట్టుకుంటే వాసు అని మాట్లాడతారు. అలా వాసు అనే పేరుతో ఉచ్చరించడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో? అసలు అలా పేరుని తగ్గొట్టి మాట్లాడుకోవచ్చా చెప్పండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పేరని అందరూ ఎక్కువగా శ్రీనివాస్ అని పెట్టుకుంటారు. అవును, శ్రీనివాస్ అని పేరు పెట్టుకోవడం, కానీ శ్రీనివాస్ అని పిలిచేది తక్కువ. ఆ శ్రీనివాసుని శ్రీను అనో వాసు అనో విడదీసేస్తారు. అవును, శ్రీను అని కానీ వాసు అని కానీ. సో శ్రీను అని పిలిచినా మంచిది కాదు, వాసు అని పిలిచినా మంచిది కాదు. ఓకే. అట్లాగే వాసుదేవరావు అని పేరుందనుకోండి, వాసు అని పిలుస్తారు. అవును, అంత పెద్ద పేరు ఎందుకని చెప్పేసి వాసు అనేస్తూ ఉంటారు. రైట్. సో వాసు అనే పేరు చాలామందికి చాలా ఇష్టంగా పిలుచుకుంటారు. కానీ సంఖ్యాశాస్త్ర పరంగా ఈ వాసు అనే పేరు ఎవరైతే ఆ పేరుతో పిలిపించుకుంటున్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది. మొదటగా ఈ పేరు 4 అక్షరాల్లో ఉండటం వల్ల వాసు అనే పేరు పెట్టుకొని ఎవరైతే ఈ పేరుతో పిలుస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదన్నా అవనివ్వండి, వాళ్ళ జాతకం ఎట్లన్నా ఉండనివ్వండి, కొన్ని కామన్ లక్షణాలు వాసు అని కనుక కొన్ని ఏళ్ల తరబడి పిలిపించుకుంటే వాళ్ళకు కొన్ని లక్షణాలు వస్తాయి ఈ సంఖ్యాబలం వల్ల. పేరును పిలవటం వలన లక్షణాలు వస్తాయి. పిలవడం వల్ల దాన్ని బట్టి వీళ్ళు ఆ పేరుని సరి చేసుకోవాలి. ఈ వాసు అనే పేరు ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళు సడన్గా గ్రో అవుతారు, సడన్గా డౌన్ అయిపోతారు. ఫాస్ట్గా గ్రో అవుతారు, సడన్గా డౌన్ అవుతారు. గ్రో అవడం చాలా ఫాస్ట్గా, అంటే ఇనీషియల్ స్టేజ్లో చాలా బాగా ఫాస్ట్గా లాక్కెళ్తుంది ఆ పేరు, మంచి ఎనర్జీతో. పరిగెత్తి ఒక చోట డామని పడేస్తుంది. మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలకు పోసుకుంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా భ్రమల్లో ఊహల్లో బతుకుతూ ఉంటారు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలకు పోసుకుంటారు. పూర్తిగా మునిగిపోయే వరకు మాకేమీ కాదనే ధైర్యంతో ముందుకెళ్తుంటారు. వ్యాపారంలో ఒక పక్కన ఏదో తేడాగా ఉందని అనిపించినా కూడా ఏం కాదులే, అన్నీ సర్దుకుంటాయి, నేను చేయగలుగుతాను అనే ధైర్యంతో మీరు వీళ్ళు ముందుకెళ్తుంటారు. బాగా డబ్బులున్న వాసు అయినా సరే, డబ్బు లేని సాధారణమైన వాసు అయినా సరే టెన్షన్స్ అనేది వీళ్ళకి కామన్. ఓకే. ఎప్పుడు టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే. డబ్బులు ఉన్నా ఉంటాయి, డబ్బులు లేకపోయినా ఉంటాయి. డబ్బులు లేని వాళ్ళకి డబ్బుల కోసం టెన్షను, డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు పోతున్నాయే, నష్టపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము అనే టెన్షను. సో ఈ టెన్షన్ అనేది కామన్ ఏ వాసుకైనా సరే. ఓకే. వీళ్ళు ఊహల్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడం వల్ల మొత్తం మునిగిపోయేదాకా తెలియదు. తీరా మునిగిపోయినాక ఇంకా ఏం చేయడానికి ఉండదు, అంటే మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి ఉండదు.
ఈ నెంబర్ అలాంటి నెంబర్ అన్నమాట. నాకేం కాదులే, నేను బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతాను, నేను బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాను అనుకోవడానికి ఈ పేరులో ఉన్న నెంబరే కారణం. అంతా అయిపోయింది, ఇంకా మా పని అయిపోయింది, ఇంకా మేము ముందుకెళ్ళలేము, మేము అయిపోయింది కదా, ఇక నా చరిత్ర అయిపోయింది అని అనుకోవడానికి కూడా ఈ పేరులో ఉండే నెంబరే కారణం. అందువల్ల ఈ పేరుని ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పేరు పూర్తిగా ఏముందో దాని ప్రకారం వీళ్ళు ఎలా పిలిపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సమాజంలో అనేక రకాల సబ్జెక్ట్స్ చెప్తూ ఉండటం వల్ల న్యూమరాలజీ అనే దాని మీద పెద్దగా ఒక సదభిప్రాయం లేదు జనాలకి. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించింది, మన జీవితం మీద ఎలా పనిచేస్తుందని. కానీ ఖచ్చితంగా ఇదే పనిచేస్తుంది. ఇది ఒకటే మార్గం. మనం ఏదన్నా జీవితంలో కొంత మార్పు తెచ్చుకోవాలి, లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, వెళ్తున్న విధానం నుంచి బయటపడాలి అని కనుక అనుకుంటే కనుక ప్రస్తుతానికి మనకి ఇది ఒకటే మార్గం. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా చూస్తే మనం రత్నాలు పెట్టుకోవచ్చు, యంత్రాలు పెట్టుకోవచ్చు, రుద్రాక్షలు వేసుకోవచ్చు, లేదా జాతకపరమైన పరిహారాలు చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా కూడా దాని ప్రభావం కొంతకాలమే ఉంటుంది. కానీ మనం పుట్టినప్పటి నుంచి పోయేదాకా మనతో పాటు ఉండేది మన పేరు. ఈ పేరులో ఉండే నెంబరు నెగిటివ్ ఎనర్జీని కనుక సరఫరా చేస్తూ ఉంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ పెరుగుతూ ఉంటాయి జీవితంలో. ఆఖరికి ఒకనాటికి మొత్తం ఈ వాసు అనే పేరుతోని జీరో అయిపోయి మా పని అయిపోయిందని చెతికిలు పడతారు. అలా అవ్వకముందు ఈ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్కి తగిన పేరు మీకు దొరకడమే అదృష్టం. దీన్ని ఇవ్వగలిగిన వాళ్ళని మీరు కన్సల్ట్ చేయాలి. న్యూమరాలజిస్టులు చాలామంది ఉంటారు. అంటే వాసు అంటే వాసులో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పేవాళ్ళు చాలా ఉంటారు. కానీ దీన్ని ఎగ్జాక్ట్లీగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ విధమైన మార్పు చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది అనేది వాళ్ళ దగ్గర చూపించుకోవాలి పేరు. వాళ్ళు చెప్పింది చేయాలి. అంటే నేనే చెప్పింది చేయమని నేను చెప్పట్లేదు. మీరు గనక మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అదృష్ట సంఖ్యలో పెట్టుకుంటే, నెగిటివ్ నెంబర్ లేకుండా పెట్టుకుంటే తప్పకుండా జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి సిచ్యువేషన్ నుంచి బయటపడి ముందుకెళ్ళగలుగుతారు. ఇక్కడ న్యూమరాలజీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ నెంబర్ వల్ల నెగిటివ్ కష్టాలు వస్తాయంటున్నారు, ఇది సరి చేస్తే ఎలా పోతాయి అంట. ఎలా పోతాయంటే సంఖ్యాబలం కాబట్టి మనకు ఎదురయ్యే సిచ్యుయేషన్స్కి ఓడిపోవడమే నెగిటివ్ నెంబర్ యొక్క ప్రభావం. మనకు ఎదురయ్యే సిచ్యుయేషన్స్ని సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని దాటేసుకొని విజయవంతంగా ముందుకెళ్ళడమే మంచి నెంబర్ ప్రభావం. వచ్చే సిచ్యుయేషన్ మీ లైఫ్లో ఎలాగైనా వస్తుంది. ఒక సిచ్యుయేషన్, ఒక ఆర్థికంగా కానీ, ఒక ఆరోగ్యపరంగా కానీ, లేదా ఇంట్లో కుటుంబ పరంగా కానీ జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని ఆపలేము. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే వాటి ఎఫెక్ట్ బలంగా ఉంటుంది. దానివల్ల మన జీవితం మలుపు తిరుగుతుంది. కానీ పేరు బాగుంటే ఎన్ని సిచ్యుయేషన్స్ వచ్చినా అన్నిటినీ కూడా చిక్కుముళ్ళలాగా తీసుకుంటూ అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకెళ్ళచ్చు. ఇది సంఖ్యాశాస్త్రానికి ఉన్న పవర్, పేరుకున్న పవర్. ఈ కలియుగంలో మనని రక్షించే ఏకైక మార్గం న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ మాత్రమే అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్. సో గురువుగారు చెప్పినట్టుగా మీ పేరు కనుక శ్రీవాస్తవ్ అయినా, వాసుదేవరావు అయినా, లేదా శ్రీనివాస్ అయినా పేరు పిలిపించుకోవడం కనుక వాసు అని పిలిపించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది క్లియర్గా చెప్పారు. మరి మీరు చేయాల్సింది ఏమిటి? పేరుని సరి చేసుకోవటం, లేదా ఏమని పిలిపించుకోవాలి, ఎలా పిలిపించుకుంటే మీకు కలిసి వస్తుంది, ఈ విషయాలన్నీ ఇంకా విపులంగా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ లభిస్తుంది. మీకు ఖచ్చితంగా మంచే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ కార్యక్రమం చేయటం. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పేరుతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.